చేసేటప్పుడు నాకు మాత్రమే ఎందుకు, నా యొక్క చెల్లికి కూడా ఈ ఉపనయనం చేయాలని చెప్పి వాళ్ళ ఇంట్లో ప్రశ్నిస్తాడు. ప్రశ్నించినప్పుడు ఏమైతుందంటే ఆడపిల్లకి ఇలాంటి జరగవి అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు వ్యతిరేకించినప్పుడు, లేదు ఇప్పుడు ఆ చెల్లికి చేయకపోతే నాకు కూడా వద్దని చెప్పి ఇంట్లో ఇల్లు వదిలైనా బయటికి వెళ్ళిపోతాడు అనమాట. అంటే ఒక స్త్రీకి సమాన హక్కు కల్పించాలని చెప్పి ఆయన 800 సంవత్సరాల క్రితమే పోరాడిండు. ఆయనే నా ఇన్స్పిరేషన్. రాజ్యాంగం మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం రాసేటప్పుడు అంబేద్కర్ గారు కూడా ఇతని సలహా, రాజ్యాంగం రాసేటప్పుడు బసవేశ్వరుడి సలహా మేరకు కూడా కొన్ని సూచనల మేరకు రాజ్యాంగాన్ని రాసేటప్పుడు ఆయన సలహా సూచనలు కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ వేమన వీరబ్రహ్మం గారు ఎలాగైతే పాపులర్ అయినరో ఈయనంతా అనేది జనాదరణ పొందలేకపోయినరు. కాకపోతే ఇప్పుడు వేమన శతకంలో మనం కొన్ని పద్యాలు చూస్తుంటాం. ఆ వేమన గారిని కూడా ఇన్స్పిరేషన్ ఎవరంటే బసవేశ్వరుడే. వీరబ్రహ్మం గారికి కూడా ఇప్పుడు అతని దగ్గర ఒక ముస్లిం